కూడా బాగా కాస్తుంటాయి. అయితే ఈ కంకణ తీయంగానే పరమేశ్వరుడు కోపగిస్తాడు. వీళ్ళకి అసలు దరిద్రం కలుగుగాక అని, ఇంకా కలుగుగాక అని కోపగిస్తాడు. ఎమ్మటే మరునాడు ఇల్లు కాలిపోవటం, డబ్బు పోవటం, దొంగల పాలు కావటం, అపజయాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట బాగా. అయితే చివరికి ఆ కాకరకాయలు, ఆ కాయలు కూడా అమ్ముకొని అమ్ముకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో మరునాడు కూడా ఆ తిండి కూడా దొరకని పస్తులు ఉండే కాలం కూడా ఉండేదన్నమాట. అయితే ఏమైంది అంటే భాగ్యవతి కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు మనకి పెద్దమ్మ ఉంది కదా, పుణ్యవతి పెద్దమ్మ ఉంది కదా, పెద్దమ్మ దగ్గరికి వెళ్తే ఏమైనా సహాయం చేస్తుంది అనగా ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం పెద్దమ్మకి చెప్పి, పెద్దమ్మ ఇట్లా జరిగింది, నువ్వు ఇవన్నీ ఇబ్బంది పడ్డామనగా పెద్దమ్మ కూడా కొంచెం బాధపడి కొంచెం ధనం ఇచ్చి బాలుడికి ఇచ్చి పంపించగా, ఆ బాలుడు వస్తున్న దారిలో పరమేశ్వరుడు కోపగించాడుగా, భిక్షాట రూపంలో వచ్చి ఆ పరమేశ్వరుడు ఆ బాలుడి దగ్గర ధనం దొంగిలిస్తాడు. ఆ బాలుడు పుణ్యావతి దగ్గర పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ మళ్ళీ భిక్షాట రూపంలో వచ్చిన భిక్షాట రూపంలో దొంగలు నా దగ్గర ఉన్న ధనం అపహరించారు, ఇప్పుడు ఏంటి అనగా మళ్ళీ కొంచెం ధనం ఇచ్చి బాలుడికి ఇచ్చి పంపిస్తుంది. పంపించగానే బాలుడు పరమేశ్వరుడు దొంగ రూపంలో వచ్చి ఆ బాలుడి దగ్గర నుంచి మళ్ళీ ధనం దొంగిలిస్తాడు. దొంగిలించగానే ఆ బాలుడు మళ్ళీ ఏమో అర్థం కాక మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, పెద్దమ్మ నువ్వు ఇచ్చిన ధనం దొంగల పాలు అవుతున్నాగా, ఈసారి ధాన్యం ఇస్తురా అని చెప్పి ఆ బాలుడికి ఇచ్చి పంపిస్తే, ఆ బాలుడు దారి మధ్యలో గొర్రెలు కాపే రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఈ ధాన్యం ఇవంతా నాదే అని చెప్పి తీసుకొని పరమేశ్వరుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ బాలుడికి ఏం అర్థం కాక మళ్ళీ పరలా, పెద్దమ్మ నువ్వు ధనధాన్యాలు ఇచ్చినా అష్టైశ్వర్యాలు ఇచ్చినా కూడా దొంగల పాలవుతుంది, ఏంటి పెద్దమ్మ మా పరిస్థితి ఇంతేనా అని అడగా, పెద్దమ్మ కూడా దుఃఖించి బాగా ఆలోచించి, ఇదంతా పరమేశ్వరుడు రీత్యా జరిగింది, ఆయన్ని ఇవన్నీ చేశారు, వీళ్ళు ఇలా చేయటం వల్లనే ఇది జరిగిందని పెద్దమ్మ పుణ్యవతి అనుకోగా, ఆ తర్వాత ఆ బాలుడు పుణ్యావతి దగ్గర బాలుడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పుణ్యావతి కేదార్సు నోము నోచి నోము దండలు ఇచ్చి ఆ బాలుడికి ఇచ్చి తీసుకొని వెళ్ళి, పుణ్యావతి భాగ్యవతి అమ్మకి పోరా అని చెప్పగా ఆ బాలుడు నోము దండలు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఆ దారి మధ్యలో ఏవైతే పోలుగొట్టుకుంటాడో అవన్నీ మరలా అన్నీ చేతికి దక్కుతూనే ఉంటాయి. అవన్నీ తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చి, అమ్మ పెద్దమ్మ ఇచ్చింది జరిగిన విషయంతో అమ్మకి చెప్తాడు. పెద్దమ్మ ఇట్లా ధనధాన్యాలు ఇస్తూనే ఉన్నాయి, ఇవన్నీ దొంగలు అపహరిస్తూనే ఉన్నారు, ఇట్లా జరిగింది, మనం చేసిన తప్పు తెలుసుకున్నాము, ఇది పరిస్థితి అనగా వాళ్ళమ్మ నాన్న ఇమ్మటే బుద్ధోనికి యథార్థంలో నోచుకొని ఆ పరమేశ్వరి నోమును మళ్ళీ చూసి కైలాసానికి తిరిగి, ఒకనాడు పార్వతీదేవి కేదార్సు నోము నోచుకనమాట. భూలోక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, భూలోక ప్రజలకి ఈ అనుగ్రహం చాలా వస్తుంది స్వామి అని నోము నోచి ఆ భూలోక ప్రజలకి మనకు కూడా కేదార్సు నోము వ్రతము వచ్చిందన్నమాట. అయితే ఈ వ్రతం చేసిన వాళ్ళు సుఖ సంతోషాలుగా అష్టైశ్వర్యాలుగా పిల్లవేళలా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందుగాక, మహాభాగ్యం అని అక్కడ వేసి కొబ్బరికాయ గుట్టండి. విష్టాపతే పురుషోత్తమస్తం భవతార్చిరమహామం నారాయణ వాసుదేవాయ నమోస్తుతే. అవన్నీ వేయండి. మా కొబ్బరికాయ కొట్టాలి. ఏమైంది? ఇది పూజ అవుతుంది కదా, అందరూ ఎన్నో కూర్చుంటే ఏమైతుందా? పూజ చేస్తుంది మెల్లగోనా తరుణ్
హలో హలో అయిపోయిందా పూజ? ఇది వద్దునండి వేరే అమ్మా అయిందా? కొబ్బరికాయ కొట్టాలి, నాకు గుడి టైం అవుతుంది, అందుకే నేను రానన్నా. గుడిలో పోయి దీపం పెట్టే టైం ఇబ్బంది అవుతుంది. హలో ఇక్కడ పూజ చేస్తే ఎక్కడున్నారా? ఇలా ఏడున్నావు? ఒకసారి గుళ్ళోకి వెళ్ళవా? ఇంకేడొచ్చిందా? ఎవరు? అవునా? ఇప్పుడు నేను ఒక్కసారి లైట్ వేసాను, వెళ్ళరా నేను వస్తా ఒక్కసారి గుళ్ళో. కానీ వాళ్ళమ్మా ఎవరు ఖాళీ కూడా లేదు, మనం పోయి దీపం పెట్టాను. చెప్పు పెట్టుకురా. ఇవాళ ఎటు వేలు కుమారస్వామి వచ్చిందా? నైవేద్యాలు లేవండి, అందరు లేచి నిల్చోండి, సార్ లేచి నిల్చొని నైవేద్యాలు ఏర్పాటు చేయండి.